అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో ఎర్రగుంటపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, మినీ వ్యాన్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తనకల్లుకు చెందిన 5గురు చనిపోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్ ఢిల్లీకి చెందినది కాగా వ్యాన్ కొక్కంటికి చెందినదిగా గుర్తించారు. వ్యాన్లో ఉన్న వారంతా తెల్లవారుజామునే కదిరికి పనుల కోసం వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్బర్ అందిస్తారు. అక్బర్, అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? శ్రీనివాస్, నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో క్రాసింగ్ వద్ద మలుపు వద్ద ఈ రెండు లారీ బస్ మినీ బస్ రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏదైతే ఈ లారీ ఉందో ఇది ఢిల్లీకి చెందిన లారీ AN01 8883 అనే నంబర్ గల ఈ లారీ ఢిల్లీ నుంచి చెన్నైకి పోతుంది. అదే అటువైపు నుంచి కదిరికి వస్తున్నటువంటి AP027020 అనే ఈ మినీ బస్ లో సుమారుగా 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 20 మంది ప్రయాణికులతో వస్తున్నటువంటి లారీ ఎదురెదురుగా ఢీకొనడం కారణంగా మలుపులో కనపడని పరిస్థితుల్లో ఈ రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద సంఘటనలో 5 మంది అక్కడికక్కడ మృతి చెందారు. మరొకరు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మొత్తం గాయపడిన క్షతగాత్రులందరినీ కూడా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నటువంటి లారీ డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్, చనిపోయిన వారి వివరాలు ఏమైనా తెలుసాయా? చనిపోయిన వారంతా కూడా కొక్కంటి కాస్ట్ సంబంధించిన వారు. వీళ్ళంతా కూడా నగేష్, భారతి, ఖాదర్వలి, మహబూబ్ బాషా, జయమ్మ, వీళ్ళంతా కూడా స్థానిక కొక్కంటి, నల్లచెరువు, తనకల్లు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా దినకూలీలుగా కదిరిలో వివిధ పనులు చేసుకునే వాళ్ళు. వీళ్ళు తెల్లవారుజామునే కొక్కంటి నుంచి కదిరికి బయలుదేరుతున్న సమయంలో ఇటువంటి ప్రమాదం చోటు తీసుకుంది. వీరంతా కూడా నిరుపేదలు కావడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర ఆవేదన, ఆందోళన నెలకొంది. అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. పనుల కోసం వెళ్లి ఈ రకంగా అర్ధాంతరంగా తనువు చాలించారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అయితే ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందుకుంట వెంకటప్రసాద్, ఎమ్మెల్యే శాంత్ భాష క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం కాకుండా ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు. శ్రీనివాస్, ఓకే అక్బర్. కర్నూలు జిల్లా నందవరం మండలం అలహర్విలో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను కారు ఢీకొంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. కారులో ఉన్న మరో 2 మహిళలకు గాయాలయ్యాయి. ఎమ్మగనూరుకు చెందిన ఖాజా తన కుటుంబ సభ్యులతో కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో బడేసాబ్ దర్గా దర్శించుకోవడానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ 2 మహిళలను కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు వేగంగా ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఖాజా అక్కడికక్కడే మృతి చెందాడు. షఫీ అనే ఏడాది వయసున్న చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. సుంకన్న, ఈ ప్రమాదానికి కారణాలేంటి? శ్రీనివాస్, ఎమ్మెగనూరు ఈద్గా కాలనీకి చెందినటువంటి కాజా అతని బావమర్ది ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి నిన్న కారు రెంట్కి తీసుకొని అయితే రాయచూరులోని దర్గాకు వెళ్లారు. నిన్న సాయంత్రానికి దర్గాకు రీచ్ అయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకుని తిరిగి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే బంధువులు కలిసి రాత్రి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. అయితే అందులో మరొక గంటలో ఇంటికి చేరుకుంటామన్నటువంటి క్రమంలో ఏదైతే ఈ నందవరం మండలం ఆలవరి దగ్గర బస్ స్టాండ్ దగ్గర
రోడ్డు పక్కన నిల్చున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ను ఈ కారు ఢీకొనింది. ఈ ఘటనలో ఖాజా అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అదేవిధంగా అతని కూతురు కూడా 7 సంవత్సరం ఉన్న అతని కూతురు కూడా వాటిలోనే చేశారు. సో మరోవైపు అతని బామ్మర్ది శక్తిని తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయారు. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఖాజా షఫీ వీరిద్దరికి భార్యలు కూడా సీరియస్ గా ఉండడంతో ముందుగా వాళ్ళని అదైతే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరికి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏదైతే ఎమ్మిగనూరు ఆసుపత్రి వైద్యులు అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే ఈ ఘటనతో మొత్తానికి ఆ కుటుంబాలను అంతా కూడా విచారణ చేయాలనుకున్నాయి. దైవ దర్శనానికి మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటానన్న క్రమంలో ఈ ఘటనతో కూడా ఎమ్మిగనూరు పట్టణం ఈద్గాల కాలనీలంతా కూడా విచారణ చేయాలనుకున్నాయి. శ్రీనివాస్. ఓకే సుంకన్న.